మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 31వ వచనము. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న ప్రజలకు ఆదరణ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ వదిలేశారు. ఎవరు పట్టించుకోవడం లేదు, ఏడుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఎలా జీవించాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక. ఈరోజు సత్యంలో నడిస్తే ఎవరికి కూడా నచ్చదు, మంచి మాటలు మాట్లాడితే ఎవరికి కూడా నచ్చదు. అటువంటి సందర్భంలో ఆదరణ లేక ఏడుస్తూ ఉంటే ఒక భక్తుడు ఏం చేశాడు, పత్రిక రాసి ఇచ్చాడు. ఆ పత్రిక చదివిన తర్వాత ఆ ఏడుస్తున్న ప్రజలు, అక్కడ ఉంటున్న ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న అందరూ కూడా ఒక్కసారిగా ఆ పత్రిక చదువుకొని ఆదరణ పొందుకున్నారు. వాళ్ళు మంచిగా సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ, నీవు కూడా ఆదరణ లేక ఏడుస్తున్నావేమో. సత్యాన్ని తెలుసుకున్నావని చెప్పేసి అందరూ నేను వదిలేశారేమో. దిగులుతో, బాధతో, నాకు ఎవరు కూడా ఆదరించే వాళ్ళు లేరని చెప్పేసి ఇబ్బంది పడుతున్నావేమో. నీతో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు భయపడకు. నిన్ను ఆదరించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను సంతోషపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకమంతా నిన్ను ఏడిపించినా ఆయన ఒక్కడు నిన్ను సంతోషపెడితే చాలు. ఈ లోకమంతా నీకు విరుద్ధంగా మాట్లాడి ఆదరించకపోయినా ఆయన ఒక్క ఆయన నిన్ను హత్తుకొని ఆదరిస్తే చాలు, నీకు ఆదరణ కలుగుతుంది. చూడు ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఏమంటున్నాడు, చదువుకొని అందువలన ఆదరణ పొంది. పత్రిక చదివితేనే అంత గొప్ప ఆదరణ పొందితే నీకోసం దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని రాసిచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే నువ్వు ఎంత ఆదర పొందుకుంటావు. పత్రిక చదివిన తర్వాత అతనికి ఆదరణ కలిగింది. ఆదరణ కలిగిన వెంటనే ఆ ఏడుపు పోయింది, ఆ బాధ పోయింది, నాకు ఎవరు లేరు అనే ఆలోచన పోయింది. సంతోషిస్తున్నారు. ఈరోజు నువ్వు ఏడుస్తున్న నీవు, ఎవరు లేరు అనుకుంటున్న నీవు, ఒక్కసారి వాక్యం చదువు, ఆదరణ పొందుకో. గొప్ప సంతోషం. ఈ లోకంలో సంతోషముల కంటే, అన్నిటికంటే ఈ సంతోషము అధికమైనది, బలమైనది, అందరినీ బ్రతికించే సంతోషం ఈ సంతోషం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆదరణ లేనప్పుడు, ఇప్పుడే కాదు, ఈరోజే కాదు, నీకెప్పుడు ఆదరణ లేకపోయినా, ఎప్పుడు ఏడ్చే పరిస్థితి వచ్చినా, ఎప్పుడైనా ఒంటరి ఫీలింగ్ వచ్చినా ఈ వాక్యాన్ని చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఎంత ఆదరిస్తాడంటే, ఈ లోకంలో అందరూ నీకు వేరైనా ఆయన ఒక్కడు నిన్ను ఆదరిస్తే చాలు, లోకాన్నే జయించగలుగుతాడు. అంత గొప్ప ఆదరణ నీకు కలుగుతుంది ఈ వాక్యం చదవడం వలన. ఈ లోకంలో ఎంతోమంది సంతోషపెట్టారని చెప్పేసి అనుకుంటారు, కానీ ఆ సంతోషాల కంటే ఎక్కువ సంతోషం నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బాధలో, ఇబ్బందిలో, కన్నీటిలో ఆదరణ లేనప్పుడు వాక్యాన్ని చదివి ఆదరింపబడి సంతోషించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడైన మా దేవ, ఇక్కడున్న ప్రజలని ప్రభువా, నువ్వెంతగానో పౌలు భక్తిని ద్వారా, ఆ పత్రిక ద్వారా ఆదరించి సంతోషపెట్టావు నాయన. ఈ లోకంలో నాన్న తండ్రి, మాలాంటి వాళ్ళు ఎంతోమందికి నాన్న నీవే ఆదరణకర్తవై ఉన్నావు ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని సంతోషపెడుతుంది ప్రభువా. వాక్యం ధ్యానించే బిడ్డలుగా, వాక్యంలో నాన్న తండ్రి మేము ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, మా హృదయములకు, మా ఆత్మకు నాన్న సంతోషాన్ని దయచేయమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.